మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? ఉదయం లేచి వాక్య ధ్యానం చేసుకొని మరి ప్రార్థన చేసుకున్నటువంటి మీ జీవితంలో దేవుడు మేలు చేయనుగాక. ఎందుకంటే ప్రార్థన వాక్య ధ్యానం అనేది మనకి అనుదినము మనల్ని నడిపించడానికి, ప్రోత్సాహపరచడానికి, మనకొక దిక్చూచి వలె మనల్ని అన్ని విషయాలలో ఆ దినమంతా కూడా ప్రశాంతముగా, ఆ దినమంతా కూడా మన జీవితంలో నెమ్మది కలుగునట్లుగా మరి ప్రార్థన వాక్య ధ్యానం అనేది ఒక న్యూ ఎనర్జీ అనేది మనము పొందుకుంటాం కనుక పాట ప్రార్థన వాక్యము ఉదయమునే అది మీ జీవితంలో అది ఒక మరి యాటిట్యూడ్గా, అది ఒక అలవాటుగా మారిపోవటం ఎంతైనా మంచిదని ప్రభు నామములో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానం యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం చివరి లైన్ చూద్దాం. నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే, నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఈ లోకంలో మనకున్నటువంటి అనేకమైన పరిస్థితులను బట్టి మనము అలసిపోతామండి. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి అనేకమైన మానసిక ఒత్తిళ్ళను బట్టి, అనేకమైన పోరాటాలను బట్టి ఇప్పుడున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ యుగంలో మరి భయంకరమైన ఒత్తిడి, వర్క్ లోడ్ ఎక్కువైపోతూ అనేకమైనటువంటి శరీర రుగ్మతలతోటి మరి కుటుంబ పోరాటాలు, అప్పుల భారాలు, కుటుంబంలో అనేక రకాలైన సమస్యలు, సేవకులైతే వారి వారి పరిచర్యలను బట్టి భయంకరమైన పోరాటాలు, అవి చెప్పేవి కావు, అవి వర్ణనాతీతం అన్నమాట. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనల్ని ఎత్తుకొని రక్షించువాడు ఆయనే. నేనే నిన్ను ఎత్తుకొనుచు అంటే ప్రతి పరిస్థితికి ఆయనే మనల్ని సరిచేస్తూ, దిద్దుబాటిస్తూ, ఆదరణిస్తూ, నెమ్మదినిస్తూ, నేనున్నాను అంటూ ప్రతి విషయంలో ఆయన బయలుపరుచుకుంటూ మరి మనల్ని రక్షించేది నేనే అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితి, ట్రీట్మెంట్ కూడా అందనటువంటి భయంకరమైన వ్యాధి చేత నీ కుటుంబ సభ్యులు వేదన చెందుతున్నారా? కొన్ని సంవత్సరాలుగా నీ కుటుంబంలో నీ బిడ్డలు సెటిల్ కాకున్నారా? లేక కొన్ని వ్యసనాలకి బానిసలైపోయి కుటుంబంలో యవ్వనస్తులు కావచ్చు, ఆయా రకాలైన డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయిన బిడ్డలు ఉంది, మరి మానసికమైన ఒత్తిళ్ళ ఏ పరిస్థితి అయినా సరే ఆయన ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నేను నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడు, నిన్ను రక్షించేది ఆయనే. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, కుటుంబాల్లో ఎంతోమంది ప్రభా వారి వారి ఆయా కుటుంబ సమస్యలను బట్టి అనేక రకాలైన వ్యసనాలతోటి బానిసలైపోయిన భర్తలతోటి, బిడ్డలతోటి తండ్రి మానసికమైన ఒత్తిడి, పోరాటము, టార్చర్ అనుభవిస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా. ఈ భయంకరమైన వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. డ్రగ్స్, జోదము, వ్యభిచారము, భయంకరమైనటువంటి పాపపు జీవితాల నుంచి ప్రజలను విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆయా రకాల వ్యాధుల చేత బాధపడుచున్న బిడ్డలకు విడుదల దయచేయండి. ఈ వరదల్లో తండ్రి భయంకరముగా నష్టపోయిన బిడ్డలకి ఎంతైతే పోగొట్టుకున్నారో ప్రభా, బిడ్డలకి మీరు న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ మురుగునీరు వల్ల తండ్రి వ్యాధులు సోకకుండా ప్రభా వారికి నాయన మీ ప్రొడక్షన్ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. భారతదేశాన్ని దీవించండి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. 2 రాష్ట్రాల్లో నా తండ్రి నీ కాపుదల ఉంచండి ప్రభా. ఆంధ్ర రాష్ట్రాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. భారతదేశం అంతా నీ సత్య సువార్త ప్రకటింపబడటానికి సహాయం దయచేయండి. అధికారులకు మంచి జ్ఞాన వివేచన ఆత్మను దయచేయండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డలతో మీరు తోడుగా ఉండండి ఈ ప్రయాణాలలో వాహనాల చుట్టూ మీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అప్పుల భారం నుంచి విడిపించండి. విడిపోయిన కుటుంబాలని కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి తండ్రి. ఎంతో మంది మూయబడిన గర్భాలు ప్రభా యేసు నామములో గర్భాలు తెరవబడును గాక తండ్రి. సహాయం దయచేయండి. వడ్డీ వ్యాపారస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. ఉద్యోగస్తుల, వ్యాపారస్తులకు మీ సహాయం అందించండి ప్రభా. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ కూడా నీ కాపుదల, నీ కంచె ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.